కళ్ళని నీళ్ళు తిరిగాయండి. నేను నిజంగా ఏడుస్తున్నా. నా పక్కోడు తీసి కర్చీఫ్ ఇస్తే మా కర్చీఫ్ కూడా ఆయనకి నేను ఇవ్వలేదు. బట్ ఏదైతే కుస్తీ ఫైట్స్ ఎపిసోడ్స్ ఉన్నాయో అవి కొంచెం లాగ్ అనిపించింది. ఇంకా జాన్వీ కపూర్ కోసం మాట్లాడుకుంటే నిజంగా చెప్తున్నాను, సినిమాకి ఆవిడ వేస్ట్ అండి. సినిమాలో ఆవిడ గ్లామర్ కూడా కొంచెం ఓవర్ అనిపించింది. జస్ట్ బాలీవుడ్ హైప్ కోసం జాన్వీ కపూర్ని తీసుకున్నారు తప్ప ఎటువంటి ప్రాధాన్యత, ఎటువంటి ఇంపార్టెంట్ లేదు ఆవిడ రోల్కి. స్టార్టింగ్ 20 minutes లాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఫుల్ సెంటిమెంట్, అసలు ఫుల్ ఏడిపించేశారు జగపతి బాబు గారు. చూస్తే చాలా ఆనందం అనిపించింది, బాధ అనిపించింది, కళ్ళమ్మట నీళ్లు వచ్చినాయి. ఒక తండ్రికి తగ్గ తనయుడిగా చిరంజీవి గారికి ఇంకేం కావాలండి. రంగస్థలంలో ఒక నటన చూసాం, నేషనల్ అవార్డు ఎందుకు రాలేదనుకున్నాం. RRRలో సెటిల్ పెర్ఫార్మెన్స్ చూసాం. ఇప్పుడు ఈ సినిమాలో ఇక నభూతోన భవిష్యత్తు. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆనాడు ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు గారు అనుకున్నారు, ఈనాడు రామ్ చరణ్ అంత నటనా విశ్వరూపం చూపించాడు. ఏమండి, ఇప్పుడు ఒకటి సినిమా తీసే వాళ్ళకి తెలిసిద్ది. ఉప్పెన లాంటి సినిమా తీసి నేషనల్ అవార్డు పొందిన బుచ్చిబాబుకి చెప్పాల్సిన అవసరం ఉచిత సలహాలు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒప్పుకున్నాడంటే దానికి అర్థం చేసుకోవాలా. సినిమా తీయాలంటే గట్స్ ఉండాలా, ఆ సినిమాని నేరేట్ చేయడానికి 3 గంటలు ఓపిక ఉండాలి. లాగ్ అవటం అంటే వాళ్ళకే ఉచిత సలహాలు చెప్తూ ఉంటారు. అదే మెగా ఫ్యామిలీ అంటే ముందు రోజు నుంచే నెగిటివ్ ట్రాక్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ సినిమా. మూవీ ఎలా ఉంది? సూపర్ హిట్. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగున్నది. స్టోరీ ఏమన్నా నచ్చిందా లేకపోతే ఎలా ఉంది? స్టోరీ నచ్చింది. ఏ స్పోర్ట్స్ నచ్చింది దాంట్లో? క్రికెటర్. క్రికెటా? జాహ్నవి కపూర్ నచ్చింది. అవును, ఏడిపించేశాడు అసలు. మీరు ఇంకా ఎమోషనల్ అవుతున్నారు. అవును. మూవీ అండి, నేను నిజంగా చెప్తున్నా, లాస్ట్ 30 minutes నేను ఎప్పుడు ఏ మూవీకి ఏడవలేదు. నిజంగా చెప్తున్నా, ఎంత ఎమోషన్ అయ్యానంటే నేను ఇప్పటివరకు ఏ మూవీకి ఇంత ఎమోషన్ అవ్వలేదు. నేషనల్ అవార్డ్ మూవీ ఇది, విన్నింగ్ మూవీ. నేను చెప్తున్నా, రామ్ చరణ్ గారికి మగధీర నాకు అసలు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. కానీ ముఖ్యంగా ఫ్రీ ఇంటర్వెల్ సీన్ అయితే నిజంగా గూస్ బంప్స్ అన్నమాట. సినిమాని ఏంటంటే కమర్షియల్ ప్రాక్టికల్లో కాక ఒక స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాగా తీసుకెళ్లాలనుకున్నాడు. అది కొంచెం వరకు వర్కౌట్ అయింది, కొంచెం వరకు మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఇంకా జగపతి గారి క్యారెక్టర్ కూడా చాలా తక్కువ ఉన్నా సరే చాలా మంది గుర్తుండిపోయే క్యారెక్టర్. బట్ శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్ గా తీర్చిదిద్దారు. రాముడు భీముడు మా చరణ్ దేవుడు.